శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఈ వారం అనగా 11-2-2024 నుంచి 17-2-2024 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఈ వారం గ్రహ గమనాలను కనుక మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో గురువు, వారం చివరిలో వృషభ రాశిలోకి మారుతున్న చంద్రుడు, అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి బుధులు మరియు కుజగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము. రవి 14వ తారీఖు నాడు కుంభరాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో శని సంచారము, వారం ప్రారంభ కాలంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా మీనరాశిలో రాహుగ్రహ సంచారం. ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి కొన్ని శుభ సంబంధమైన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ముఖ్యమైన విషయాలలో వారం చివరిలో ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన పనుల్లో కాస్త శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో రవి బుధులు మరియు కుజ శుక్రుల సంచారం జరుగుతున్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పంచమాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో సంచరించడము, అదేవిధంగా తృతీయ షష్టాధిపతితో కలిసి సంచరించడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. ప్రత్యేకంగా ఈ యొక్క రవి 14వ తారీఖు వరకు మకర రాశిలోను, 14 తర్వాత కుంభరాశిలో సంచరించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి లాభస్థానంలోకి రవి మారడం వల్ల ఈ వారం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. సకాలంలో ఉన్నతమైన పదవీ యోగ్యతలు, ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, అవకాశాలు పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కుజుడు మరియు శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా శుక్రమంగళ యోగ ఫలితాన్ని పొందుతారు. రాజకీయ పరంగా రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీ యొక్క కులదైవతను ఆరాధించినట్లయితే దూర ప్రాంతాలలో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవతగా దుర్గాదేవిని ఈ వారం గనక ఆరాధించినట్లయితే అనేక రకాల శుభాలు కలుగుతాయి. ప్రతినిత్యము ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని పఠించి 21 సార్లు పఠించి మీ నిత్య కార్యక్రమాలను ఏది ప్రారంభించినా అన్ని పనుల్లో విజయాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. తత్కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆలస్యంగా సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రత్యేకంగా కుటుంబంలో సంతానం వలన తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి పిల్లల విషయాల్లో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఒక ఆలోచన అనేది చెప్పకుండా ఆచరించాలి. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో నూతన ఆలోచనలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగ లాభం. అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాలకై ఎదురు చూస్తున్న వారు ప్రస్తుతం నూతన వ్యాపార సంబంధమైన పనులు ఏదైనా ప్రారంభించవచ్చు. అదేవిధంగా రాజ్యస్థానంలో శని మరియు రవి, అదేవిధంగా వారం ప్రారంభ కాలంలో చంద్రుడు కూడా సంచరిస్తున్న కారణంగా రాజకీయ పలుకుబడికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పదవీ యోగ్యతకు పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా దూర ప్రాంతాలలో విద్యలో స్థిరపడాలనుకున్న వారికి, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి నూతన అవకాశాలన్నీ లాభిస్తాయి. స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా వ్యయ స్థానంలో అష్టమ లాభాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ప్రతిదీ కూడా ఆలస్యంగా నెరవేరుతుందన్న సత్యాన్ని తెలుసుకొని గమనించాలి. ప్రత్యేకంగా వారం చివరిలో చంద్రుడు వృషభ రాశిలోకి మారుతున్న కారణంగా వారం మొత్తం ఎటువంటి
తొందరపాట్లు పడినప్పటికీ ముఖ్యమైన పనుల్లో వారం చివరిలో కొంత ఆలోచించి ముందడుగు వేసి అందులో బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం కలదు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే అనేక రకాల శుభాలు సకాలంలో పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ముఖ్యమైన మార్కులు సాధించడానికి పరీక్షల్లో అత్యధిక శ్రద్ధతోటి చదవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా నూతన కార్యక్రమాలను కోర్టు సంబంధరీత్యా పరిష్కారం కాని సమస్యల్లో ఇప్పుడు తలదూర్చరాదు, నూతన కార్యక్రమాలను చేపట్టరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా 14వ తారీఖు తర్వాత నుంచి రవి భాగ్యస్థానంలోకి మారుతున్న కారణంగా నూతన ఆలోచనలకు సంబంధించిన విషయాలలో కొంత శుభం చేకూరుతుంది. ఈ యొక్క వారంలో మధ్యలో నుంచి అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతాయి. ప్రత్యేకంగా శని భగవంతుడు రవి భాగ్యస్థానంలో సంచరించే క్రమంలో ఉద్యోగం లేని వారికి ఒక ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తుంది. ఉద్యోగులు ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందే అనుకూలత లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీ యొక్క ముఖ్యమైన పనుల్లో పెద్దల సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి. లాభస్థానంలో సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా అనేక రకాల శుభాలు పొందుతారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు అనేది మనం వివరంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వ్యయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోవడానికి, శారీరక శ్రమ అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా విష్ణు సంబంధమైన దేవతారాధన చేయడం వల్ల మాత్రమే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకోవాలి. ప్రతినిత్యము విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని అనునిత్యం పఠిస్తూ ఉండడం అనేక రకాల శుభాలకు కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగాలి. ముఖ్యమైన పనుల్లో తోడబుట్టిన వారి సలహా మేరకు ఏది పనిని ఆచరించినా అనేక రకాల విజయాలు పొందడానికి కారణమవుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా తండ్రి గారితోటి ముఖ్యమైన పనుల్లో తండ్రి గారిని సంప్రదించి తదుపరి తీసుకునే నిర్ణయాలలో శుభం చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించాలి. నూతన వ్యాపార ప్రయత్నాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన విషయాలలో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా అష్టమ స్థానంలో రవి మరియు చంద్రుడు మరియు శని సంచారం జరుగుతున్న క్రమంలో తండ్రి గారి తల్లిగారి ఆరోగ్యం పట్ల కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా శారీరక శ్రమ, పనుల ఒత్తిడి, ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలగడానికి ఈ వారం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం ద్వారా ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగ లాభం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరమైన జీవితాన్ని పొందడంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో భాగ్యాధిపతి సంచరిస్తున్న క్రమంలో రాజకీయ నాయకుల అండదండలు, ముఖ్యంగా ప్రజల యొక్క మన్ననల ద్వారా పదవి యోగ్యతను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి ఇది చక్కని అవకాశంగా చెప్పవచ్చు. లాభస్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా లగ్నాధిపతి లాభస్థానంలోకి మారే క్రమంలో తల్లిగారి సలహా మేరకు ఈ వారం చేసే ప్రతి పనిలో కూడా అనేక రకాల శుభాలు పొందడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యతగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో శని మరియు రవి మరియు చంద్రగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈశ్వరారాధన ఎంతో శుభఫలితాలనిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతినిత్యము ఈశ్వరుణ్ణి ఓం నమశివాయ అని శివపంచాక్షరి మంత్రంతో కనుక ఆరాధించినట్లయితే అనేక రకాల శుభాలు సకాలంలో పొందుతారు. చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి సింహరాశి.
ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. షష్టమ స్థానంలో రవి బుధులు మరియు కుజ శుక్రులు సంచరిస్తున్న కారణంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొంత పనుల ఒత్తిడి, శారీరక శ్రమ అధికమవుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలోకి మారుతున్న రవిగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్లకుండా కొంత సంయమనం పాటించడం ఎంతో ఉత్తమమైన అవకాశంగా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా సప్తమంలో శని సంచారము, సప్తమంలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండడము లేదా కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్యరీత్యా సమస్యలకు సంబంధించి అంటే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు, కంటికి పంటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనడానికి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యశీలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఇది శుభకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని గనక దర్శించడము, ఓం నమో కాలభైరవాయ నమః అని ప్రతిరోజు మంత్రాన్ని పఠించడము లేదా కాలభైరవాష్టకాన్ని పఠించడం అత్యంత శుభఫలదాయకంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కన్యా రాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు లగ్నంలో కేతువు, సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో రాహుకేతుల మధ్య అన్ని శుభగ్రహాలు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రవి బుధులు మరియు శుక్రుడు కుజుడు కలవడం వల్ల శుక్రమంగళ యోగం జరుగుతున్నప్పటికీ ముఖ్యమైన పనుల్లో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో కొంత శుభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికి చర్చనీయాంశం కాకుండా కూడా జాగ్రత్త పడాలనేది సూచనగా తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో రవి మరియు శని సంచారం జరుగుతున్న క్రమంలో కొంత శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికమవుతాయి. ముఖ్యమైన విషయాల్లో కొంత చీకాకులు కల్పించే విధంగా ఈ వారం యోగిస్తుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు, వాదోపవాదనలకు వెళ్ళకూడదు. అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా కొంత అశ్రద్ధ చేయడం వల్ల కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం రీత్యా ఉద్యోగ రీత్యా కొంత శుభం చేకూరుతుంది. ఆర్థికంగా కొంత లాభపడడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సప్తమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలను తప్పనిసరిగా ఆచరించడం వల్ల మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు. ప్రత్యేకంగా షిరిడీ సాయిబాబా ఆలయ సందర్శనము, దత్తాత్రేయ స్వామి ఆలయ సందర్శనం చేయడం ఈ వారం అత్యంత యోగదాయకంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రతి పనిలో కూడా కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. చతుర్థ స్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఇది అత్యద్భుతమైన కాలం. అదేవిధంగా సినిమా రంగాల్లో, నాటక రంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రవి, చంద్రుడు మరియు శని సంచారం కూడా జరుగుతున్న కారణంగా ఉద్యోగులు ఉన్న వారికి స్థానచలన బదిలీలు తప్పనిసరిగా ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అతి కష్టం మీద ఒక శుభవార్త వినే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో
భాగస్వాముల మధ్య, భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికి చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణం భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కొంత శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికమయ్యి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ఎంత శ్రమ పడినప్పటికీ ఫలితం రాలేదనే భావంతో ఆలోచించే పరిస్థితులు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు, అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా జపతప దానాలు ఆచరించడము, ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించి ప్రత్యేక దేవతగా ఈశ్వరారాధన, ఒకరికి పేదవారికి ఆకలితో ఉన్నవారికి పెరుగన్నాన్ని నివేదన చేసినట్లయితే ఆరోగ్యరీత్యా కుటుంబపరంగా ఏ సమస్యలున్నా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందేందుకు సంపూర్ణమైన అవకాశం లభిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో రవి బుధులు మరియు కుజ శుక్రులు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారితో ఎంతో సఖ్యతతో మెలుగుతారు. వారు ఇచ్చే సలహా మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడుతుంది. విద్యార్థి దశలో ఉన్న వారికి చతుర్థ స్థానంలో రవి, శని, చంద్రుడు సంచరిస్తున్న కారణంగా విద్య యందు శ్రద్ధ తగ్గకుండా కనుక చదివినట్లయితే మంచి ఉత్తీర్ణతమైన మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతానానికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో శత్రు మిత్రత్వాలు ఏర్పడతాయి. ఇప్పటిదాకా శత్రువులుగా భావించిన వాళ్ళు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూమి కొనాలనుకుని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి భూ సంబంధ రీత్యా కొన్ని శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా అర్ధాష్టమ శనికి సంబంధించిన శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ప్రతిరోజు ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు, ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు పఠిస్తూ ఈశ్వరునికి నీటితో అభిషేకం చేసినట్లయితే సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని త్వరలో పొందుతారు. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమంలో సంచరించడం కారణంగా తల్లిదండ్రులకు పిల్లల ద్వారా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రత్యేకంగా షష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా వారం చివరిలో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రారంభ కాలంలో ద్వితీయ స్థానంలో రవి బుధులు మరియు శుక్రుడు కుజుడు సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యోగంతో పాటు శుక్రమంగళ యోగ ఫలితాన్ని పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. తృతీయ స్థానంలో శని మరియు రవిచంద్రులు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా వారి యొక్క సలహాను పాటించి మీరు ఏ పనిని ఆచరించినా ఆ పనుల్లో తప్పక విజయం లభిస్తుంది. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కంప్యూటర్ రంగంలో రాణించాలనుకున్న వారికి ఇది అత్యద్భుతమైన కాలం. దూర ప్రాంతాలకై ఎటువంటి ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రత్యేకంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణిని కొంచెం మార్చుకోవడం ఉత్తమమైన లక్షణంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో కుజుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకించి ఈ గ్రహాలకు సంబంధించిన నవగ్రహ ప్రదక్షిణ కనుక చేసుకున్నట్లయితే అనేక రకాల శుభాలు సకాలంలో పొందుతారు. తత్కారణంగా జీవితంలో ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే జాతకరీత్యా సప్తమాధిపతి మరియు షష్టమ భాగ్యాధిపతి, అదేవిధంగా
చతుర్థ లాభాధిపతి మరియు పంచమ రాజ్యాధిపతి వీరందరూ కూడా మకర లగ్నంలో సంచరిస్తున్న కారణంగా అనేక రకాల శుభాలు సకాలంలో పొందుతారు. ఏ పనినైనా సరే ఎంతో చాకచక్యంగా చేయగలరు. అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ధనస్థానంలో శని మరియు రవి మరియు చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఆలోచించకుండా చేసే ప్రతి పనిలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. అనుకున్న సమయానికి మీకు రావాల్సిన ధనం చేతికి అందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారి సలహాను సంప్రదింపులను తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహాలు సంప్రదింపులను తప్పనిసరిగా తీసుకోవడం ఎంతో మంచిది. చతుర్థ స్థానంలో తృతీయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి విద్య ద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో సంతానం ద్వారా తల్లిదండ్రులకు కొంత శుభం కలగడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో కొంత ఆర్థిక లాభం, భూలాభం, స్థిర లాభం పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న గురువు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శని సంచారం ఫలితంగా ఏళ్నాటి శని నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. శనివారం నాడు నవగ్రహాలలో శని భగవంతునికి సంబంధించి 19 ప్రదక్షిణాలు చేసుకోవడం, లేదా శని ప్రీతికి సంబంధించిన వస్తువులను దానం ఇవ్వడము, లేదా పేదవారికి ఒక ఇద్దరికైనా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఈ వారంలో అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్నాధిపతి లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా షష్టమాధిపతి మరియు సప్తమాధిపతితో కలిసి ఉండడం వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత అటు ఇటుగా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఖచ్చితంగా ఉండే వ్యవహార ధోరణి వల్ల కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనుల్లో ఆలస్యం అవ్వడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా మిమ్మల్ని వ్యతిరేకంగా భావించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రత్యేకంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. తృతీయ స్థానంలో గురుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వారం చివరిలో కొంత మాతృవర్గ రీత్యా శుభం కలగబోతుంది. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో ఆరోగ్యరీత్యా మానసిక చింతనను గురవడానికి ఎక్కువగా కారణమవుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ఈ వారం ఎటువంటి నూతన కార్యక్రమాలను చేపట్టరాదు. తండ్రి గారి తల్లి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించిన పనులు అస్సలు చేయకూడదు. భాగస్వాములతో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది అనే సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా సూర్య భగవంతుడిని ఆరాధించడము, విష్ణు సంబంధమైన దేవతాలయ సందర్శనము అనేక రకాల శుభాలు కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, అమ్మవారికి సంబంధించిన ఆలయాలు సందర్శించడం విశేషమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆర్థిక లాభంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడండి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి ద్వితీయంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. లగ్నంలో రాహుగ్రహ సంచారం ద్వారా ప్రతి పనిలో కూడా ఎంతో కార్యదీక్ష పట్టుదలతో వ్యవహరిస్తారు. తృతీయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత తోడబుట్టిన వారి సహాయ సహకారాలు అందుతాయి. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా జీవిత భాగస్వామితో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లాభస్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా శుక్రమంగళ యోగము, బుధాదిత్య యోగం సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శని భగవంతుడు రవిచంద్రులు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా తండ్రి గారితో తల్లి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. శారీరక శ్రమ పడకుండా ఎటువంటి విజయం లభించదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ముఖ్యమైన పనుల్లో కొంత పని ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఆ పనిని
లెక్క చేయకుండా పూర్తి చేయగలిగినప్పుడు మాత్రమే మీరు సకాలంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కారణమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత వ్యయస్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి శని ప్రీతికి సంబంధించిన వస్తువులను నవగ్రహాలలో శని భగవంతుని ముందు వదిలిపెట్టాలి. ప్రత్యేకంగా సూర్య భగవంతుని ఆరాధించడం వల్ల నేత్ర దృష్టి అద్భుతంగా యోగిస్తుంది. వ్యయస్థానంలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా ఈశ్వర ఆరాధన చేయడం వల్ల విశేషమైన సఫలితాలు పొందుతారు. కాబట్టి మొత్తం మీద అన్ని గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ వ్యయస్థానంలో సంచరిస్తున్న గ్రహాల వల్ల కొంత మిశ్రమ ఫలితాలు ఆటంకాలు ఎదుర్కొనే కారణం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నట్లయితే ఈ వారం చేపట్టబోయే ప్రతి పనిలో కూడా సకాలంలో శుభం కలుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. ఇప్పటి వరకు విన్నారు కదా, 11 ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి వరకు వార ఫలితాలు ఎలా అయితే తెలుసుకున్నామో మరొక వారంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.